పక్కన అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం ఆగిందనుకుంటే, మళ్ళీ రష్యా, ఉక్రెయిన్ యుద్ధం పుంజుకుంటోంది. తాజాగా ఉక్రెయిన్ మీదన రోజంతా విరుచుకుపడింది రష్యా. ఉక్రెయిన్‌లో భారీ దాడులకు తెగబడింది. వందలాది డ్రోన్లు, పదుల సంఖ్యలో క్షిపణులతో విధ్వంసం సృష్టించింది. అయితే రష్యా ప్రయోగించిన 703 డ్రోన్లలో 667 అడ్డుకున్నామని ఉక్రెయిన్ ప్రకటించింది. కనీసం 20 డ్రోన్లు, 12 క్షిపణులు మొత్తం 26 ప్రాంతాల్లో తీవ్ర నష్టం కలిగించాయని మాత్రం ఒప్పుకుంది. ఈ దాడుల్లో చిన్నారి సహా 18 మంది చనిపోయారని, 118 మంది గాయపడ్డారని ప్రకటించింది. ఏడాదిలో రష్యా చేపట్టిన అతిపెద్ద దాడుల్లో ఇదొకటని చెప్తోంది. రాజధాని కీవ్‌తో పాటుగా కార్కివ్, నిప్రో, ఒడెస్సా, జపోరిజియా నగరాల్లో తీవ్ర నష్టం సంభవించింది. కీవ్‌లో 12 ఏళ్ల బాలుడు సహా నలుగురు చనిపోతే 50 మందికి పైగా గాయాలు పాలయ్యారు. వీళ్లలో పలువురు పరిస్థితి విషమంగా ఉన్నట్టు ప్రకటించింది. రాజధానిలో 17 అపార్ట్మెంట్ భవనాలు, 10 వరకు ప్రైవేట్ నివాసాలతో పాటు గ్యాస్ స్టేషను, షాపింగ్ మాలు, హోటలు, ఓ కార్యాలయ భవనం తీవ్రంగా దెబ్బతిన్నాయి. అనేక ప్రాంతాల్లో మంటలు చెలరేగినాయి. తీర ప్రాంత నగరం ఒడిస్సాలోని ఓ అపార్ట్మెంట్లో భవనం మీద జరిగిన డ్రోన్ బాలిస్టిక్ మిస్సైల్స్ దాడులు 9 మంది చనిపోయారు. పెద్ద ఎత్తున చెలరేగిన మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపులో తెచ్చారు. హయ్యర్ ఎడ్యుకేషన్ మ్యూజిక్ అకాడమీ భవనం మీద జరిగిన దాడిలో 5 విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. పౌరుల లక్ష్యంగా రష్యా బాలిస్టిక్ క్రూయిజ్ క్షిపణులను ప్రయోగించిందని ఉక్రెయిన్ ప్రకటించింది.